యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రంథాలయాలు దేవాలయాల్లా భావించి ప్రతి విద్యార్థి వారంలా 2 రోజులైన పుస్తకాలతో సమయాన్ని గడపాలని ఇద్దరు ప్రజాప్రతినిధులు సూచించారు. స్మార్ట్ ఫోన్ వాడకం విద్యార్థుల దృష్టిని చెదరగొట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని, పుస్తకాల పఠనంతోనే నిజమైన జ్ఞానం, ఆలోచన శక్తి పెరుగుతుందని వారు చెప్పారు. పుస్తకాలు చదివి ఎంతో మంది మహానుభావులు, మేధావులు ప్రపంచానికి సేవ చేశారని విద్యార్థులకు అన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు నిశ్శబ్దంగా చదువుకు అనువైన వాతావరణాన్ని అందిస్తాయని, ప్రతి వాడలో గ్రంథాలయం అవసరమన్నారు. ముఖ్యంగా మహిళల సాధికారత పట్ల పనిచేసిన రాజా రామోహన్ రాయ్ లాంటి అట్లాంటి పెద్దల పుస్తకాలు ఉంటాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళ జీవిత చరిత్ర చదవచ్చు. వాళ్ళ అన్ని బుక్స్ ఉంటాయి కదా మన దగ్గర. అట్లాంటి వాళ్ళ పెద్ద పెద్ద గ్రంథాలయం అంటే ఒక దేవాలయం. గతంలో ఆ దేవాలయం లాంటి గ్రంథాలయం ద్వారా ఎంతో మంది మేధావులు ఆనాడు ఎక్కడ కూడా పుస్తకాలు అవైలబుల్ లేకున్నా, స్టడీ మెటీరియల్ లేకున్నా గ్రంథాలయాలపై కష్టపడి చదివి ఎంతో మంది మేధావులైన, ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఆ గ్రంథాలను వాడుకొని, ఆ దేవాలయాన్ని వాడుకొని ఉన్నత స్థాయికి వచ్చినటువంటి గొప్ప మేధావులు అందించినటువంటి ఆ గ్రంథాలయాలను మరి రాను రాను ఏదైతే కంప్యూటర్ యుగం, సెల్ యుగం వచ్చిన తర్వాత వాటిని చదవడం కానీ ఆ అలవాటు మర్చిపోయారు. ఇప్పుడే సోదరు చెప్పిండు అభిజిత్ గారు, చీన చొక్కా అయినా సరే కానీ ఒక పుస్తకం కొనుక్కోవాలని చెప్పి. అంటే ఆ పుస్తకం పఠనం వల్ల ఎంత మేధాశక్తి పెరుగుతుందో తమ్ముడు చెప్పిండు. కాబట్టి ఈరోజు కూడా యువత పుస్తకాలు చదవడం బాగా నేర్చుకోవాలి. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత యువత చాలా ఈ చదువు మర్చిపోయి, పుస్తకాలను మర్చిపోయి, అసలు గ్రంథాలయం ఉందనే సంగతి కూడా చాలా మంది యువకులకు తెలుస్తలేదు. మరి ఈ టెక్నాలజీ పెరిగినా కానీ ఆ సెల్ రంగంలో ఎలాగ చిన్నాలు చేస్తుంటే చూసినాం. ఆ నృత్యాల్లో ఎంత మంచిందో అంత చెడు ఉంది. మరి మనం మంచినే స్వీకరించి ఆ చెడును దూరం పెట్టాలి. గ్రంథాలయాలకు ఇంకా కూడా యువకులు కానీ, కోచింగ్ పోయే వాళ్ళు అన్ని రకాల ఈ ప్రభుత్వం గ్రంథాలయాల్లో మీకు స్టడీ మెటీరియల్ అందుబాటులో వస్తుంది. దాన్ని వాడుకోవాల్సిన బాధ్యత మన యువత మీద ఉంది. కాబట్టి నిజంగా